కూడా మీరందరూ కూడా చూడాలి. జ్ఞాపకాలు చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఫోటోలో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కుటుంబ పెద్ద అని అనాలి. పాఠశాల అనేటువంటిది ఒక కుటుంబం. ఆ కుటుంబ పెద్ద అయినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, సహా ఉపాధ్యాయుని బృందానికి నమస్కారాలు. పిల్లలందరికీ, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆశీస్సులు. తెలుగు మాస్టర్ని కాబట్టి ఒక ఉదాహరణ చెప్పి మీకు అభినందనలు చెప్తాను. ఇక్కడ మనకి ఎదురుగా ఒక మామిడి చెట్టు ఉంది. మనందరం కూడా ఈ మామిడి చెట్టు యొక్క నీడలో ఈ పాఠశాలలో చదువుకొని పెద్దవాళ్ళమై మొట్టమొదట మీరు అన్నారు 40 ఏళ్ళు వచ్చే మనందరం పెద్దవాళ్ళు కాదు. 40 ఏళ్ళు అంటే యవ్వనం అనమాట. మీరంతా నవ యువకులు, నవ యువతులు. ఇప్పుడే హుషారుగా ఉండాలి. కాబట్టి మీ మత్తు వదిలిపోవడానికి ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. వెరీ గుడ్. ఫలములు మెక్కెడివారు తత్ఫల రసాస్వాద క్రియాలోలురై వలుమానున్ ఫలము నుతింతిరే కానీ తత్ఫల ఏతుక్రమ వృక్షమున్ తలపరి ఎవ్వారైనా అని ఒక పద్యం భద్రాది. ఆ మామిడి చెట్టు కాసే పళ్ళని మనం రుచి చూస్తూ ఆ పండును పొగుడుతూ ఉంటాం. అబ్బా ఈ పండు ఎంత బాగుంది, ఎంత తీయగా ఉందని. కానీ ఆ పండు వచ్చినటువంటి చెట్టుని కానీ, ఆ చెట్టు నాటినటువంటి కానీ, ఆ చెట్టు ఉన్నటువంటి స్థలాన్ని కానీ గుర్తుపెట్టుకోం. కానీ మీరందరూ కూడా అలా కాకుండా మీ చిన్ననాటి జ్ఞాపకాల్ని, మీ పాఠశాలలో జరిగినటువంటి ఆ పరిస్థితుల్ని, మీకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయుల్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని మీలాగా చాలామంది కూడా ఇటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యంగా మేమే మిమ్మల్ని అభినందిస్తున్నాం. కారణం ఏంటంటే మేమందరం కూడా ఇలా కలవడానికి కారణభూతులు మీరే. మాకు ఎంత గర్వకారణం అంటే మీ అందరూ చాలామంది ఉపాధ్యాయులుగా కూడా చేస్తూనే ఉన్నారు. అన్నిటికంటే కూడా ఉపాధ్యాయ వృత్తి అద్భుతమైనది. విద్మాష్ గారు కానీ, నేను కానీ, శంకర్, మీ అందరూ కూడా చాలామంది టీచర్స్గానే ఉండి ఈనాడు రిటైర్ అయినా కానీ మేము ఆనందంగా ఉన్నాం. కారణం ఏంటంటే మిమ్మల్ని మేము చూసుకుంటూ, మాలో మీరు మిమ్మల్ని మేము చూసుకుంటూ చాలా అద్భుతంగా ఎక్కడికైనా స్టేట్స్లో కానీ ఎక్కడైనా అమెరికాలో కూడా చాలామంది మన స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఎప్పుడు కనబడినా చెప్తూ ఉంటారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అదే మేము వృద్ధులమా అని మేము అనుకోం. ఎందుకంటే మీ యొక్క ఆనందమే మా ఆనందంగా పంచుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం జరపడానికి ముఖ్యంగా కృషి, పట్టుదల ఉండాలి. అది మీలో ఒకరైనటువంటి కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇన్ని నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రణాళికాబద్ధంగా చేసుకొని చేశారు. అలాగే మీ పిల్లలకి కూడా మేము కోరేది ఏంటంటే మీరు ఎట్లా క్రమశిక్షణలో పెరిగాను ఈనాటికి కూడా మేము గొప్పగా చెప్పుకుంటున్నాం మా స్టూడెంట్స్ అని. అలాగే మీ పిల్లలకు కూడా అటువంటి క్రమశిక్షణే ఉంచి అన్నిటికంటే ముఖ్యంగా ఆంగ్ల భాషలో మీరు చదువులు చెప్పిస్తున్నా తెలుగును మర్చిపోవద్దు. అది నా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా సహ ఉపాధ్యాయుల పెద్దలందరికీ నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. పాత విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్స్ ఒక మంచి సాంప్రదాయంతో, మా ఎడల అభిమానంతో ఈ రకమైనటువంటి కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది మా అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆనందాన్ని, ఉత్తేజాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని నేను అనుకుంటున్నాను. కార్యక్రమాల్లో పాత విద్యార్థులు చాలా కార్యక్రమాలు చాలా సంవత్సరాల క్రితం నుంచే జరుగుతున్నాయి. ఇది మన కార్యక్రమాలను చూసే మిగతా తాలూకా పాఠశాలతో కూడా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారా అని కూడా ఒకసారి అనిపిస్తుంటుంది.
ఏదైనా సరే మన విద్యార్థులు మన స్కూలు అనేటువంటి అభిమానంతో గొప్పతో మనమే దీనికి నాంది పలికామనే చెప్పాలి. ఏదేమైనా సరే మీ అందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిజంగా మేము పాత విద్యార్థులందరినీ చూడటంలో ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఈ చక్కని కార్యక్రమం నిర్మించినందుకు, చక్కగా మంచి పండగ వాతావరణం లేదో రకంగా పెళ్లి వాతావరణం అనేటువంటి ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మీరు మీ కుటుంబాలు కూడా ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలతో 2014 చాలా హ్యాపీగా జరగాలని కోరుకుంటూ నిర్మిస్తున్నాను. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే. ఇక్కడ సమావేశం అయినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా ముందుగా మా ఆశీస్సులు. ఇందాక శంకర్రావు గారు చెప్పినట్టు ఈ సత్సాంప్రదాయం అనేటువంటిది ప్రస్తుతానికి ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఒక బిహెచ్పిలోనే కనబడుతుంది. మొన్న అనకాపల్లిలో ఇదే స్పందన 65 సంవత్సరాల తర్వాత వచ్చింది వాళ్ళు. అది ఎవరో కాదు, మా కరస్పాండెంట్. ప్రస్తుతం రిటైర్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు అనకాపల్లిలో సంయుక్త కేజీఎం హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిన్సిపాల్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు వెన్యూ ఎక్కడ అని చెప్పి సందిగ్ధంలో పడితే, సార్ మీకు వెన్యూ కావాలంటే ఆనందంగా ఉండాలంటే స్కూల్ అండి అన్నారు. అంటే అన్నారు, ఆ స్కూల్ ఏంటంటే గోళ్ళు అలాగున్నాయి, ఎవడు మనుషులు కనపడ్డు, ఎలాగండి అని. అయితే పోను మన స్కూలే పడినాను. అప్పుడు 65 ఏళ్ళ తర్వాత ఈ బ్యాచ్ అంతా కలిసిపోయారు. అందరూ కూడా ఓల్డ్ బాగా ఒదిగిపోయినటువంటి వాళ్ళే. కానీ మేము ఇంచుమించుగా 63 సంవత్సరాలకి చేరిపోయినా సరే మొన్న లక్ష్మీనారాయణ ఫోన్ చేశాడు. తర్వాత మన లక్ష్మీ టీచర్ గారి మేనగాళ్ళు కూడా ఫోన్ చేశాడు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, మేము ఏదో రొటీన్గా కార్యక్రమంలో ఉన్నప్పుడు మాకు ఇది ఒక డీవియేషన్. ఈ డీవియేషన్లో మాకున్నటువంటి ఈ టెన్షన్స్ అవనండి, మాకున్నటువంటి టెన్షన్ కానీ మరొకటి కానీ అన్ని పక్కన పెట్టేస్తాం. ఈవెన్ అబౌట్ ఫ్యామిలీ ఆల్సో పక్కన పెట్టి, నాకు కొన్ని పనులు ఒత్తిడి వల్ల లేట్గా వచ్చాను, అయినా సరే నా మైండ్ నేను లేట్ అయిపోయినామో అనేటువంటి ఒక ఇన్నర్ కాన్షియస్ లోపల నుంచి నాకు ప్రబోధిస్తుంది. అయినా సరే తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి వచ్చాను. అయితే అసెంబ్లీలో ఎక్కువగా మా విద్యార్థులకి మా ఓల్డ్ స్టూడెంట్స్ గురించి చెప్తుంటాను. ఎందుకంటే ఇన్స్పిరేషన్ అనేటువంటిది మనిషికి కావాలి. ఆ ఇన్స్పిరేషన్ వల్ల కొంతమంది కాకపోతే కొంతమంది అయినా సరే దానికి రియాక్ట్ అవుతారు. మా విద్యార్థులు కూడా చెప్తున్నా, ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఎంత పాస్ అయినా, 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా సరే వాళ్ళంతా కూడా ఉపాధ్యాయులు మర్చిపోకుండా తప్పనిసరిగా వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకొని కలుస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఎప్పుడో 40 సంవత్సరాల తర్వాత 10th పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి ఉన్న ఆనందం మరి చెప్పలేము. కాబట్టి మీరు కూడా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తుని సంపాదించి మీ ఉపాధ్యాయులు కూడా మీరు మర్చిపోకుండా ఉండడం అనేటువంటిది మంచి పద్ధతి అని చెప్పి మా పిల్లలు చెప్తున్నాం. మదర్ వచ్చి, సార్ మా వాడు ఇంగ్లీష్లో ఎక్కడ చెప్పడం లేదండి అన్న. సరే చెప్తాడమ్మా, నువ్వు అడిగావా అన్న. అంటే నేను అడిగాను సార్. ఏది మళ్ళీ అడగండి, నా ఎదుర్కొంటాను అంటే 2 రోజులు ఎంతరా అన్నా. అది సరే చెప్పలేదు కదా, నేను అడుగుతాను, వాడు చెప్తాడు చూడండి అన్న. 2 సార్ ఎంతరా అన్న. 4 సార్ అన్న. తిరిగి ఆ మదరు ఆ కుర్రను నిలబడుతుంది.
ఏమిరా నేను అడిగితే చెప్పలేదు ఇంటి దగ్గర, సార్ అడిగితే చెప్తావా అని తెలియదు అవాడు. మా తప్పు వాడి కాదు, మీదే. ఇంగ్లీష్ మాట్లాడలేదు నువ్వు బాధపడుతున్నావు. నేను ఇంగ్లీష్లో అడిగాను, తెలుగులో అడిగాను. కాబట్టి వాడు ఇంగ్లీష్లో అడిగి సమాధానం చెప్పాడు. నువ్వు ఇంగ్లీష్లో అడుగుతావా అని అడిగాను. నాకు చదువు రాదు సార్. మరి నీకు చదువు రాని వాళ్ళకి అంత కుతూహలంగా ఉంటే వాడు మాట్లాడుతూ నీకు ఏటి అర్థం అవుతుందండి అంటే ఇందాక ఆచార్య చెప్పేది మంచిదే. మనం తెలుగు వాళ్ళు అయ్యింది, తెలుగు మర్చిపోకూడదు. కానీ సమాజంలో పేరెంట్ తాలూకు దృక్పథం, వాళ్ళ తాలూకు అభిలాష, కోరిక, మా వాడంతా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు అని అభిలాష. ఇప్పుడు ప్రజానీకానికి ఇంగ్లీష్ మాట్లాడాలి, తెలుగు వచ్చా లేదా అని అనవసరం. అంచేత ఆ విధంగా ప్రస్తుతం ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ సాంప్రదాయ కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరు ఇప్పుడున్న మీరు ఇంత బాగా అందరూ కూడా కలిసి ఇంత గుర్తు పెట్టుకుని అందరినీ చాలా కష్టపడి చేశారు. ఏదో మేమంతా పైకి పిల్లలు తీసుకుంటున్నాను. పిల్లలు ఇలా ఆనందంగా ఈ ఫంక్షన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ఏ వ్యక్తికి అందలేనటువంటి గౌరవం అండి మాది. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఆనందం ఇంకెందులో ఉండదండి. తర్వాత ఈ సంవత్సరాలకు వీళ్ళు ఇంత బాగా నన్ను గుర్తుపెట్టుకొని పిల్లకి సన్మానించడం చాలా ఆనందంగా ఉందండి. తర్వాత జీవితంలో మేము ఎక్కడ కనపడినప్పటికీ కూడాను ఏ వ్యక్తికి అందలేనటువంటి గౌరవం ఏంటంటే టీచర్ గారు బాగున్నారండి, నమస్తే అండి అని చెప్పడం చాలా ఆనందం అండి. ఎంత పెద్ద పోషన్లో తింటారేటప్పుడు కూడా ఏ వ్యక్తికి కూడాను ఇలాంటి ఆనందం దొరకదు చెప్పాలంటే. నిజంగా నేను మమ్మల్ని ఎక్కడ చూసినా సరే గుర్తుపెట్టుకునే వాళ్ళు ఆనందంగా విష్ చేయడం అనేది చాలా ఆనందం అండి. చాలా సంతోషంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అమ్మా అందరికీ. సుధా వాళ్ళ బ్యాచ్కి 3వ తరగతి ఏమో చెప్పాను. అది గుర్తుండే వాళ్ళని చూసినట్టుగా నాకు గుర్తొస్తుంది. మీరు గుర్తుంచుకొని మమ్మల్ని అందరికీ కూడా చూసి గౌరవించినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా అన్ని